క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 119వ అధ్యాయము 14వ వచనము. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ప్రిలారా, ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని, జీవితంలో ఆర్థికముగాను, ఆరోగ్యపరముగాను, కుటుంబపరముగాను అభివృద్ధి చెందాలని ఆశపడతాడు. ఎవరైనా ఒక వ్యక్తి భార్య పిల్లలతో ఒక చక్కని సొంత ఇంటిని కలిగి మంచి ఉద్యోగంలో స్థిరపడి వెండి బంగారాలు సంపాదించిన అతడిని చూస్తే ప్రతి ఒక్కరూ అనే మాట, బాగా సంపాదించారు, మంచి జీవితము కలిగి ఉన్నాడు, చక్కగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు అని అంటారు. అతను ఏవైతే కలిగి ఉన్నాడో అవి ఇతరులు పొందుకోకుండా ఉంటే మేము ఎప్పుడు ఆ స్థితికి చేరుతామో అంటూ అటువంటి వారి జీవితాన్ని చూసి నిరాశపడుతూ ఉంటారు. ప్రిలారా, అబ్రహామునకు పిల్లలు లేరు, కానీ పశువులు, దాసదాసీలు, విశాలమైన స్థలము, పొలము, ఇలా అన్ని విధాలుగా ఆశీర్వదింపబడ్డాడు. అయితే అతడు దేవుడు నాకు ఏమి ఇస్తేనేమి, నాకు బిడ్డలు లేనప్పుడు అని అనుకున్నాడు. కానీ ఒకానొక స్థితిలో దేవుడు అట్టి కుమారుడిని బలి ఇవ్వమని అడగగా మారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన పని చేసినాడు. యాకోబుకు అనేక మంది బిడ్డలు ఉన్నారు. గొప్ప పశువుల మందను, దాసదాసీ జనులను, 4 భార్యలను కలిగి ఉన్నాడు. అయితే అతడు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనివ్వను అని దేవునితో పెనుగులాడాడు. ప్రిలారా, అదే విధముగా దావీదు గొప్ప రాజు, అనేక మంది ప్రజలు, అధిపతులు, సైనికులను అతడు కలిగి ఉన్నాడు. ఎంతోమంది బిడ్డలను, భార్యలను కలిగి ఉన్నాడు. రాజు కాబట్టి ఏ లోటు, ఏ కొదువ లేని జీవితము అతడు కలిగి ఉన్నప్పటికీ అతడు మాత్రము యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, దేవుని మాటలు దొరకగానే సర్వసంపదలు దొరికినట్లుగా సంతోషిస్తుంటున్నాడు. అదేవిధముగా పౌలు రోమియుడు. అనేకులు రోమా పౌరసత్వము కోసము బహుగా ప్రయాసపడి దానిని పొందుకుంటే పౌలు మాత్రము పుట్టుకతోనే రోమియుడు. ఘనత వహించిన గమలీయేలు పాదముల యొద్ద పెరిగిన ధర్మశాస్త్ర పండితుడు. అయితే క్రీస్తును సంపాదించుకొనుటకు, క్రీస్తుతో కలిసి జీవించుటకు, అట్టి ఆశీర్వాదములను, దీవెనలను, ఉన్నత స్థితిని కాదనుకొని వాటిని తృణప్రాయముగా చూసి విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తము నిందల పాలవుటకు, శ్రమపడుటకు సిద్ధపడిన వ్యక్తి. ప్రిలారా, నిజానికి లోకములో దీవెనలు, ఆశీర్వాదములు, ఉన్నత స్థితి అని అనుకుంటున్న వాటినన్నిటినీ కాదని వాటిని తృణప్రాయముగా ఎంచుకొని దేవుని దీవెనల కోసము, ఆశీర్వాదముల కోసము వీరందరూ పరుగులు పెట్టినారు, పోరాడారు, పెనుగులాడారు. మరి ఆశీర్వాదము అంటే ఏమిటి? అది ఎలా పొందుకోవాలి? నిజానికి ఈ లోకములో మనమంటూ సంపాదించేవి ఏవీ లేవు. ఆకాశము నాది, భూమి నాది, వెండి బంగారాలు నావి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ విధముగా మన జీవితంలో మనము కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినదే. అయితే వీటన్నిటిలో ముఖ్యమైన దీవెన, ఆశీర్వాదము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకు రక్షకునిగా దేవుడు అనుగ్రహించడము, ఆయన కృపావరములను మనకు అనుగ్రహించడము, ఆయన ద్వారా పరసంబంధమైన దీవెనలను మనకు అనుగ్రహించడము. ఇవే నిజమైన ఆశీర్వాదములు. నిజమైన ఆనందము, నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువు వారిని మన జీవితంలో కలిగి ఉండడము. తద్వారా మనము పొందుకునే రక్షణ ఆనందము, పొందుకోనై ఉన్న నిత్య జీవము, ఇవే నిజమైన దీవెనలు, ఆశీర్వాదములు. అయితే అనేకులు ఇట్టి దీవెనను, ఆశీర్వాదమును పొందుకోకుండానే ఎల్లప్పుడూ భౌతికపరమైన వాటి గురించి ఆలోచిస్తూ వాటిని బట్టి నిరాశపడుతూ లేదా అతిశయిస్తూ ఉంటున్నారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నీ పెనుగులాట, పరుగులు దేనికోసము, ఏ దీవెనల కోసము,
ఏ ఆశీర్వాదముల కోసమో ఈ లోకంలో నీవు ఆశీర్వాదములు అనుకున్నవన్నీ ఒక దినమున నిన్ను విడిచిపోయేవే కానీ నిజమైన వరము దీవెన యేసుక్రీస్తు ప్రభువువారు ఆయన అనుగ్రహించే నిత్య జీవము. మరి అట్టి వాటిని స్వతంత్రించుకొనుటకు నీవు ప్రయాసపడుతున్నావా? దావీదు వలె దేవుని వాక్యము సర్వసంపదల గని అని గ్రహించావా? అట్టి గని నిమిత్తము ప్రయాసపడుతున్నావా? లేక కాలిపోయే వాటికి విలువను ఆపాదించి వాటి నిమిత్తము ప్రయాసపడుతున్నావా? ఒక మారు మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకుందాము. యేసుక్రీస్తు వారు మన కొరకు అనుగ్రహించేటటువంటి సంపద కోసము ఆరాటపడదాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపామయుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవా, శాశ్వతమైన మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి తండ్రి మీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, వారి విశ్వాసమును బట్టి వారి క్రియలను బట్టి మీరు వారిని దీవించి ఆశీర్వాదకరముగా మలచిన గొప్ప దేవుడవు. అట్టి గొప్ప దేవుడవైన నిన్ను సంపాదించుకొనుటకు మా జీవితంలో అట్టి కృపను మాకు అనుగ్రహించండి. మీరే మా స్వాస్థ్య భాగమని పౌలు వలె మీ యందు నిష్ట కలిగి ఆసక్తితో మిమ్మలను వెంబడించి వెండి బంగారముల కంటే ఉన్నతమైన కృపావరములను మేము పొందుకొనుటకు మీ సహాయంను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.